రాంబాబు గారు కాపు నాయకుడు కాదు, పుట్టిన కులాన్ని దూషించిన వాడు. కాపుల్ని తాగుబోతులుగాను తిరుగుబోతులుగా ఒకప్పుడు ఒక మీడియా సాక్షిగా చెప్పిన వ్యక్తి. ఆయన్ని కాపు నాయకుడు అని ఏ విధంగా అంటారు అంటే, దీన్ని ఏ విధంగా రుద్దుతున్నారంటే, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారికి అరెస్ట్ చేస్తేనేమో కాపు నాయకుడు, జోగి రమేష్ గారు మీదేమో బీసీ నాయకుడు, అణగారిన బీసీ నాయకుడు. కానీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మాత్రం రెడ్డి నాయకుడు కాదు, వైసీపీ నాయకుడు అవుతాడు. ఏం సార్ ఇది? అంటే కులం మధ్య కుంపటి పెడుతున్నారా? లేదంటే సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారంగా వీళ్ళు ఏమంటారు, కల్తీ ఏం జరగలేదు కదా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు, మేము కల్తీ రద్దు జరిగింది కదా అని చెప్పేసి మేము మాట్లాడతాం. అంటే వీళ్ళు ఎదురుగారు ఎట్లా ఉందంటే దౌర్జన్యాలు చేసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ చరిత్ర అంటే ఒక రౌడీ చరిత్ర ఉన్న ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మద్దతు ఇస్తారండి? పుట్టిన కులం ప్రకారం నీ కులం నా కులం ఒకటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అట్లా కులాలను కలుపుకొని ఎప్పుడు వెళ్ళిన వ్యక్తి అయితే కాదు కదా. రాష్ట్రంలో ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలుపుతారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇవాళ రోజున చట్ట ప్రకారంగా సాక్షాత్తు ఒక సీఎంను తిట్టాడు. మీరు నాకు ఒక బయట వేసారు గుర్తుందా? ఆ బయట కన్నా తర్వాత ఇంకో బయట వచ్చింది, మీకు తెలుసా అండి? సాక్షాత్తు అంబటి రాంబాబు కారులో నుంచి వెనక సీట్లో నుంచి వీడియో షూట్ చేశారు. ఆయన్ని డోర్ తీయమను, ఆయన్ని అడ్డం లేకమను అంబటి రాంబాబు మాటలు. ఆ తర్వాతే డోర్ లో నుంచి కావాలని బయటకు వచ్చి ఆడమ్మ కూడా అది అని చెప్పేసి లాభాష మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు. అంటే ఈ మాటలన్నీ మాట్లాడాలంటే ఒకటి అధినేత దగ్గర, అంటే వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు సంపాదించాలనుకుంటున్నారా, లేదంటే ఇట్లా మీడియా సాక్షిగా నా గురించి చర్చలు జరగాలని చెప్పి అనుకుంటున్నారు. చాలా వరకు ఇప్పుడు వంగవీటి మోహన రంగా గారి ఫోటో పక్కన అంబటి రాంబాబు ఫోటో పెట్టినవి కూడా కొన్ని వచ్చినాయి. ఎడిపోతుంది అంటారు, ఈ కులం వైపు ఎందుకు వెళ్ళింది అసలు? సార్ నేను అదే సార్, ఈ కులాలు కుంపటి పెడుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులే. కాపు కులానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి పుట్టి పాపం చేసుకున్నాడే గాని కాపు కులానికి అంబటి రాంబాబు చేసింది ఏమీ లేదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రతిసారి దళితులు అంటారు, కాపు నాయకులు అంటారు, బీసీలు అంటారు. కానీ ఏదన్నా లిక్కర్ స్కామ్ లో కానీ ఏదన్నా స్కామ్ లో ఇరుక్కొని బయటపడి వారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పుడితే మాత్రం దొరికితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారు. అంటే ఇది ఏ కోణంలో చూడాలి? రాష్ట్రంలో ఏమో మేము పారదర్శకంగా మేము పాలన కల్పించుకుంటూ మేము వెళ్తా ఉండంటే, కులాల కుంపట్లను మతాలు రెచ్చగొట్టేటట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తా ఉండంటే అరెస్టులు కాక ఇంకేం చేస్తారు సార్? హౌస్ అరెస్టులు కాక ఇంకేం చేస్తారు సార్? చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా కులం కుంపటి పెట్టారు సార్ పీఠాపురంలో. ఎంత దారుణమైన నీచేత నీచంగా ఆలోచిస్తున్నారు అంటే, బెదిరించో లేదో ఏదో రూపాయలు రేపు పొద్దున్న మనం కూటమిని విచ్ఛిన్నం చేసి రేపు పొద్దున అధికారం సాధించాలనుకుంటున్నారా? అధికారంలోకి వచ్చేయాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఒక రౌడీ రాజ్యం లాగా కనిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజ్యం ఉంది, మీ రాజ్యం ఉంది, మీ కూటమి ప్రభుత్వ రాజ్యం ఉంది. ఒకటి లక్ష్మీకాంత్ గారు, మీ కూటమి ప్రభుత్వ రాజ్యం ఉంది. ఈ కూటమి ప్రభుత్వ రాజ్యంలో ఎవరన్నా మీకు ఇష్టం లేనట్టుగా ఒక మాట మాట్లాడారు, దుర్భాషలు ఆడారు, చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా మీ జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఒకేసారి వెళ్ళడాన్ని ఆపగలగాలి కదా మీ అధినాయకులు. దానికి ఏం చేశారు? రానున్న రోజులు అలా కాకుండా చూసుకునే అవకాశం ఉందా? ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు కదా, ఈయన వచ్చిన సందర్భంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి మధ్యలో. ఏమన్నా మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? జనసేన పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఇంక్లూడింగ్ వాళ్ళ రోజున మేము కలిసి వెళ్తున్న పార్టీలు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక భారతీయ గారిని ఒక మాట అంటేనే సొంత పార్టీ కార్యకర్తలు జైలుకి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా ఆ పార్టీలో తప్పు చేస్తే సస్పెండ్ చేసి పంపించిన చరిత్ర జనసేన పార్టీకి ఉంది. ఇదే విధంగా నిన్న ఉన్న ఆరోపణలు జరుగుతున్న అరవ శ్రీధర్ మీద కూడా సెక్షన్లు ఏర్పడి ఇవాళ రోజున ఆయన మీద యాక్షన్ తీసుకునే రిసర్చ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. అది నా కులమా నీ మతమా అన్నట్టుగా ఉండదు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దానికి ఉదాహరణ మీరు తీసుకోండి. అంతేగాని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే మేము తీసుకున్నాం,
ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ గారు ఇంటి మీద అనుకోకుండా దాడి జరిగింది. దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే ఉద్దేశం మీదే వైసీపీ నాయకులు ఇంటి దగ్గర పోలీసులు కాపలా పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీరు మర్చిపోతూ వాళ్ళ మీద మేము కుట్రలు అనుకున్నాం, లేకపోతే వాళ్ళ మీద పగలు పెంచుకుంటే వాళ్ళ రోజున ఇదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద దాడులు చేయించారా? ఈ పాయింట్ మీరు ఎందుకు అర్థం చేస్తున్నారు? కానీ మేము ఎప్పుడు కూడా పారదర్శకంగానే చాలా సున్నితంగానే మేము పరిష్కరిస్తున్నాం సార్. అంతేగాని బయటగడ్డి శబ్దాలు మేము బయటకు వచ్చి మాట్లాడటము, లేదంటే ఇప్పుడు ఎల్లం మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, మీ ఇంటికి నా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం అన్నారు. ఇప్పుడు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగి చేస్తే అంట పరిస్థితులు వేరేగా ఉంటాయంట. ఎవరిని బెదిరిస్తున్నారు సార్? ఎందుకు సార్ ఈ మాటలన్నీ? మనం ఎవరు బెదిరించినారో వాళ్ళకు, ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళకు సోదరా, విధి విధానం మాట్లాడుకుందాం, పథకాల గురించి మాట్లాడుకుందాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. అంటే ఒక్కటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఒక్కటి చెప్పండి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగిన తరువాత, అంబటి రాంబాబు గారి మీద మరి కార్యకర్తలు మండిపడిన తర్వాత జోగి రమేష్ గారు వచ్చి లోకేష్ గారు తిట్టడాన్ని ఎలా చూడాలంటారు? మళ్ళీ అగ్రికల్చర్ లాగా సరిపోయి ఇస్తాను సార్, ఇస్తాను. నోటి దురుస్తానము దౌర్జన్యాలు ఎదురుదాడులు ఏమైనా మంచి మాట్లాడితే రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒక నిమిషం మేమేమో సైలెంట్. ఒక నిమిషం సార్, ఇవాళ రోజున మేముండే నెమ్మదితనాన్ని మేమేదో స్పందించట్లేదని చెప్పేసి వీళ్ళు ఎదురుదాడి ఇట్లా తిరిగితే కనుక రేపు పొద్దున పరిణామం. మీరుండే నెమ్మదితనము మీ జనసేన అధినేతకే కోపం తెప్పించిందండి. లోకల్ కాదండి, మీరుండే నెమ్మదితనం. ఆయన మొన్న క్లాస్ పీకారు మీ వాళ్ళకి, ఏమయ్యా ప్రతిదాన్ని నేనే మాట్లాడాలా ఎంత నెమ్మదిగా ఉండే. మీ నేతలందరూ నెమ్మదిగా ఉండి ఏ అంశం మీద బయటకి మీ అధినేతే కోపం వచ్చింది మీకు, కాదంటారా? మేము మాట్లాడుతున్నాం కదా సార్, మరి అంత నెమ్మదిగా ఉంటే అట్ట మరి మీరు పార్టీని మేము ముఖాల మీద వేసుకుని మేము మాట్లాడుతున్నాం కదా సార్. రైట్, మేము మాట్లాడుతున్నాం కదా. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ప్రసాద్ గారు, జరుగుతున్న పరిణామాలు ఏపీలో మీకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంబటి రాంబాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించేందుకైతే వెళ్ళిన సంగతి. రానున్న రోజుల్లో అసలు ఏపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందంటారా? ఇదే విధంగా రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు ఇలాగే సాగుతూ ఉంటుందంటారా? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరేం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, ఒకటి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. సాధారణంగా రూలింగ్ గవర్నమెంట్ 164 సీట్స్తో ఉన్నది, అపోజిషన్ వాయిస్ కూడా లేదు. వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతున్న ఈ ప్రభుత్వం దగ్గర ఏమి చేయలేని నిస్సాయ స్థితి వల్ల ఇలాంటివి అట్రిబ్యూట్ అవుతున్నాయని గమనించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది కన్నా ఈ రాష్ట్రంలో మొదట ఫామ్ 20 అప్లోడ్ దగ్గర నుంచి మొదలైన